హే రాక్ స్టార్స్ చాలామంది కామెంట్లు పెడుతున్నారండి. నిన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఆటో తీసుకుంటే ఎలా వాళ్ళు కూడా నష్టపోతారు కదా, ఫైనాన్స్లో తీసుకొని ఫైనాన్స్ కట్టలేక. ఆటో మాత్రం ఫైనాన్స్లో తీసుకుంటే ఖచ్చితంగా మీరు నష్టపోతారండి. ఎందుకంటే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. నేను ఎవరికి ఆటో తోలమని రికమెండ్ చేయను. ఎందుకంటే ఆటోలో చాలా రిస్క్. అది కాక నేను ఎవరికి చెప్పలేదే మీరు ఆటో తీసుకొని తోలమని, నేను ఎప్పుడు చెప్పలేదే. నాకు చాలామంది అడిగినారు ఆటో నేర్పించమని, అయినా కూడా నేను ఆటో నేర్పించలేదు. ఎందుకంటే ఆటో ఫీల్డ్ చాలా బేకార్ ఫీల్డ్. ఎందుకంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవించాలనుకుంటే అతను ఆటో మాత్రం తోలితే అతను 50 సంవత్సరాలకి పోతాడు. ఎందుకంటే అంత ప్రెజర్ ఉంటుంది, అంత టెన్షన్ ఉంటుంది, సంపాదన అంతగా రాదు. చాలామంది అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ వెర్రి పుష్పాలకి ఒకే మాట చెప్తున్నాను. మీరు కావాలంటే నేను ఖాతా బుక్లో ఎంట్రీ చేసుకున్నాను, రోజుకి ఎంత సంపాదిస్తున్నానని. ఆ ఖాతా బుక్ లింక్ వచ్చి కామెంట్లో పిన్ చేస్తాను, చూసుకోండి. నేనేమో మీకు ప్రూవ్ చేయాలని చెప్పలేదు. ఎందుకంటే నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నానండి. ఎందుకంటే నా అప్పులు ఎక్కువ ఉన్నాయండి. ఆటో ఫైనాన్స్ ఉంది చూడండి, ఆటో ఫైనాన్స్లోనే అది ఇంకా సంవత్సరం వరకు తీర్చాలా. అలాగే అప్పులు ఉన్నాయి, కొన్ని 2-3 లక్షలు ఉన్నాయి. అవి తీర్చేసే ఏదో ఒకటి నా బతుకు నేను బతుకోవచ్చు అని కొంచెం చిన్న మోటివేషన్తో చేస్తున్నానండి వ్లాగింగ్. అది కాక నేను 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను వ్లాగింగ్ చేసేది, కుదరడం లేదు. ఎంతో కొంత నా శక్తి వరకు, నాకు తోచినంత వరకు నేను వ్లాగింగ్ చేస్తున్నాను. వ్లాగింగ్ చేస్తే ఏదో ఒకటి నా దాంట్లో అభివృద్ధి కలుగుతుంది నా పనిలో అని నేను కృషి చేస్తున్నానండి. ఎవరైనా చెప్తున్నాను ఒకే మాట, ఎవరైనా ఆటో తీసుకుంటే వెళ్ళిపోతారు, నష్టపడిపోతారు. చూసి తీసుకోండి. నేనైతే రికమెండ్ చేయనండి ఆటో ఫీల్డ్. చూడండి, ఇప్పుడే నేను ఎర్రగడ్డలు అమ్ముకుంటున్నాను. మీకు చెప్పలేదు కదా, కొత్తగా ఒక 2 వారాలు అయిందండి మొదలుపెట్టి వ్యాపారం. ఎర్రగడ్డలు అమ్ముకుంటున్నాను. దయచేసి ఏది చేసినా కష్టపడి చేయండి పని అంటున్నాను, అంతే. కష్టపడినాం అనుకో ఏ పనిలోనైనా సక్సెస్ అవ్వచ్చు అని నా చిన్న అభిప్రాయం. అసభ్యకరమైన కామెంట్లు పెట్టేదండి. ఎందుకంటే మోటివేషన్ ఇవ్వాలా మీరు. ఎవరికైనా పనికి మీరు అడ్డు కలగకూడదు. అసభ్యకరమైన కామెంట్స్ పెడితే ఏం ఫలితం? ఎవరికి నష్టం? మీకే నష్టం. మీరు చెడు మాటలు మాట్లాడారనుకో, వీడు ఎవడరా చెడు మాట్లాడినాడు అని కామెంట్లో పోయి మీ ప్రొఫైల్ చూస్తారు. మీరు వెర్రి పుష్పం అని మీ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. బాగా పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా ఉండద్దండి నా అభిప్రాయం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి.